టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 392 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఈ సబ్సీక్వెన్స్ అంటే మనకి 2 స్ట్రింగ్స్ అని ఇస్తాడు, ఎస్ అండ్ టీఈ. సో మనం ఏమి రిటర్న్ చేయాలంటే ట్రూ అనేది రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఎస్ అనేది టీకి సబ్సీక్వెన్స్ అయితే, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సబ్సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఈ స్ట్రింగ్లోని 0 కానీ అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేస్తే ఒక స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్ట్రింగ్ అనేది ఈ స్ట్రింగ్ ఎస్ అనే స్ట్రింగ్కి ఈక్వల్ అయితే ట్రూ అనేది రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ఈ కండిషన్లో చూసుకుంటే ఇక్కడ హెచ్-జి-డి రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఏబిసి ఉన్నాయి. సో ఆర్డర్ కూడా చేంజ్ అవ్వకూడదు. ఏబిసి అనేది ఎస్కి ఈక్వల్ అయింది. సో అవుట్పుట్ ఏం రిటర్న్ అయింది, ట్రూ అనేది రిటర్న్ చేసాం. సో ఈ క్వశ్చన్ని 2 పాయింటర్స్ యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇనిషియల్లీ ఐ అనేది ఎస్ అనే స్ట్రింగ్కి స్టార్టింగ్ పొజిషన్లోని, జే అనేది టీ అనే స్ట్రింగ్కి స్టార్టింగ్ పొజిషన్లో పెట్టాం. ఇప్పుడు ఐ దగ్గర ఉన్న క్యారెక్టరు అండ్ జే దగ్గర ఉన్న క్యారెక్టర్ ఈక్వల్ అయితే రెండింటిని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి రెండింటిని ఇంక్రిమెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, హెచ్-బి ఉంది. సో రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఓన్లీ జేనే ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ బీబీ ఈక్వల్ అయ్యాయి కాబట్టి రెండింటిని ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ జీసీ ఉన్నాయి కాబట్టి నాట్ ఈక్వల్ కాబట్టి ఓన్లీ జేనే ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ డీసీ ఉన్నాయి కాబట్టి జేనే ఇంక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ సిసి ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏం ఇంక్రీజ్ చేస్తున్నా, రెండింటిని ఇంక్రీజ్ చేస్తున్నా. ఐ అనేది ఎస్ డాట్ లెంత్ కన్నా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ తాపేసి ఏం రిటర్న్ చేయాలి, ట్రూ రిటర్న్ చేయాలి, లేకపోతే ఏం రిటర్న్ చేయాలి, ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n), స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(1). ఈ క్వశ్చన్ సంబంధించి కోడ్ కావాలంటే కోడ్ అని కామెంట్ చేయండి, మీ డిఎంలోకి వచ్చేస్తుంది.